బజ్జీలు వేయడం అందరికీ వచ్చు. కానీ నా స్టైల్‌లో బజ్జీలు ఒక్కసారి చూడండి. చాలా బాగుంటాయి. ప్రతి మిరపకాయకు ఇలా గ్యాపులు రావాలి. అప్పుడే తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటది. చాలామంది బజ్జీలు వేస్తారు. కానీ అలా గ్యాపులు రాకపోతే మిరపకాయ రోస్ట్ కాదు. మిరపకాయ తీసి పక్కన పెట్టేసి బజ్జీలు తింటూ ఉంటారు. కానీ అలా తింటే ఇంకా మనకు టేస్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్. మిరపకాయతో సహా బజ్జీ తింటేనే ఆ టేస్ట్, ఫ్లేవర్ మనకు బాగా కనిపిస్తది. మిరపకాయ తిన్నామన్న ఫీల్ అయితే వస్తది. ఫస్ట్ దానికోసం చిటికెడు వంట సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, దాంట్లోకి రుచికి సరిపడంత సాల్టు, కొంచెం ఆయిల్ వేసి మంచిగా వాము కూడా వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. చేత్తోనే కలిపేసుకుంటే ఈ నూనె ఇదంతా పిండికి పడుతుంది. ఇలా పట్టడం వల్ల ఏమవుతుందంటే గ్యాప్ వచ్చి మిరపకాయ రోస్ట్ అయినప్పుడు శనగపిండిలో ఉండే నూనె కూడా మిరపకాయకు జత అవుతుంది. అప్పుడు మంచిగా శనగపిండి కూడా కుక్ అయ్యి తినేటప్పుడు మనకు చప్పిడిగా లేకోకుండా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ఇలా చేస్తాను. ఇలా చేస్తే చాలా బాగుంటాయి. నాకు బాగా ఇష్టం. మా ఫ్యామిలీలో కూడా బాగా తింటారు. మిరపకాయలో ఘాట్లు పెట్టేసుకొని గింజలన్నీ తీసేయండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మ్యాక్సిమం నేను తీయను. కాకపోతే మీరు తక్కువ తినే వాళ్ళైతే అలాగే వేసుకుంటే కారంతో తినలేరు. అందుకే మిరపకాయ ఘాట్లు పెట్టుకొని గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కారం చాలా తక్కువ అయిపోతుంది. ఎంత చప్పగా తినేవాళ్ళైనా ఇష్టంగా మిరపకాయతో తినేస్తారు. ఒక్కసారి మిరపకాయ బజ్జీలు ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తిన్నారంటే నేను మెచ్చుకోక మానరు. అంత టేస్ట్ ఉంటాయి. ఓకే, మనం అన్నీ అలా తీసి పెట్టుకొని ఫ్రెష్గా ఉన్న మిరగాయలే తీసుకోండి. ఇలా ఘాట్ల నిండా మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి స్టఫ్నంతా పెట్టేసుకోండి. ఇప్పుడు శనగపిండి నేను కిలో తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎంత ఖర్చు ఉంటే అంత తీసుకోండి. కిలో శనగపిండికి వచ్చేసి 1 చెంచా సాల్ట్ వేసాను. అలాగే 1 చెంచా వంట సోడా వేసాను. 1 టేబుల్ స్పూన్ అంతా ఒక సుమారైన గరిటెతో నూనె వేసాను. నూనె ఎందుకు వేస్తున్నానంటే పిండి కలిపేటప్పుడు కొంచెం క్రిస్పీగా బజ్జీ రావడం కోసం నూనె వేసాను. మీరు ఆప్షన్ అనుకుంటే క్లిప్ చేసేయండి. కానీ నూనె వేయడం వల్ల క్రిస్పీగా బజ్జీలు వస్తాయి. ఇంకా పిండి కలిపే విధానం చూడండి. నేను ఎంతసేపు కలిపినా కూడా ఒకటే డైరెక్షన్లో పిండి కలపాలి. ఎటు పడితే అలా కలిపారంటే బజ్జీ అనేది నెర్రలు రావు. నెర్ర కొట్టి బజ్జీ గ్యాప్ వస్తే మిరగాయ కనిపిస్తుంటేనే మనం తినేటప్పుడు టేస్ట్ అద్భుతంగా ఉండేది. ఒకటే డైరెక్షన్లో పిండి కలపాలి. 2-3 సార్లు కలపకూడదు. అలా కలుపుకొని మంచిగా చేత్తో బ్లెండ్ చేస్తే పిండి మంచిగా తురుగు తెలుతుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మిరపకాయలన్నీ కూడా 1 బై 1 అలా బజ్జీలా వేసుకోవాలి. మనం బజ్జీలు వేయడంలోనే మనం పిండి ఎంత చక్కగా కలిపామా, ఎంత బాగా వస్తుందని గమనించాలి. ప్రతి మిరగాయకు అలా నెర్రలు కొడుతూ ఉంటుంది. అప్పుడే మనకు అర్థమైపోద్ది. బజ్జీ నూనెలోకి వెళ్ళగానే నెర్రలు ఇచ్చుకుంటాయి. ఆవలు ఇచ్చినట్టు నెర్రలు ఇస్తే ఆ మిరపకాయలు అనేటివి చక్కగా కాలుతాయి. కాలినప్పుడు తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అందుకు ఒక పక్క బాగా కాలాక ఇంకొక పక్క తిప్పేసుకోవాలి. మిరపకాయల పక్క బజ్జీలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిరగాయలు నూనెలో తిప్పగానే చిటిపడలాడతాయి. ఒక్కొక్కసారి మట్లా చేతుల మీద పడుతూ ఉంటాయి మాకు కూడా. అలా ఒక పక్క తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ మిరవాయ పక్క తిప్పేసుకోవాలి. చక్కగా కాలాక ఇలా బజ్జీలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం మసాలా పొడి చల్లుకొని ఇంకా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఇంకా చూడండి, ప్రతి మిరగాయ నేను చెప్పాను కదా, మిరగాయ ఆవులు ఇచ్చినట్టు మిరపకాయల గ్యాప్ రావాలి అని ప్రతి మిరపకాయకు అలాగే వస్తుంది. నేను చెప్పిన పద్ధతిలో మీరు బజ్జీలు వేస్తే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.